బయటకు చూస్తే అందరూ బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ నీ హృదయంలో ఎంత బాధ ఉందో దేవుడికి మాత్రమే తెలుసు. ప్రత్యేకంగా అప్పుల భారంతో నీ మనసు నలిగిపోతుంది. ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతిరోజు ఉదయం లేవగానే నీ మనసులో ఒకటే ఆలోచన. ఈ సమస్యల నుంచి నేను ఎలా బయటపడాలి? ఫోన్ మోగితే కూడా భయపడుతున్నావు. ఎవరైనా అప్పు గురించి అడుగుతారేమో అని. కొన్నిసార్లు కుటుంబంలో కూడా ఒత్తిడి పెరుగుతుంది. డబ్బు సమస్యల వల్ల మాటలు, బాధలు, నిశ్శబ్దం పెరుగుతాయి. రాత్రి పడుకున్నప్పుడు కూడా నీ మనసుకు ప్రశాంతత ఉండదు. నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది? నా కుటుంబం ఎలా ముందుకు సాగుతుంది? అనే ప్రశ్నలు నీ మనసులో తిరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ఇలా కూడా అనిపిస్తుంది. నేను ఎంత కష్టపడినా ఎందుకు నా జీవితంలో ఇన్ని సమస్యలు వస్తున్నాయి? కాని ఈ కష్టాల మధ్యలో కూడా ఒక నిజం ఉంది. నీ బాధను దేవుడు చూస్తున్నారు. నీ కష్టాన్ని ఆయన అర్థం చేసుకుంటున్నారు. నీ జీవితంలో ఈ పరిస్థితి శాశ్వతం కాదు. దేవుడు ఒక్క క్షణంలో పరిస్థితులను మార్చగలడు. నీ సమస్యల మధ్యలో కూడా ఆయన ఒక కొత్త మార్గం సిద్ధం చేస్తున్నారు.